నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి. కేఎల్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి జువల్ ఓరం వెల్లడి. పంట మార్పిడితోనే అధిక లాభాలు చేకూరుతాయి. రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సూచన. రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం ప్రకటించిన పంచసూత్రాలపై వారికి వివరణ ఇచ్చారు. వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి విత్తనాలు, ఎరువులు, నీటి సరఫరా గురించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, సేంద్రియ పద్ధతులు, మార్కెటింగ్ సౌకర్యాలు తెలిపే స్టాల్స్ను సీఎం సందర్శించారు. అనంతరం సీఎం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు మద్దతు, అభివృద్ధి లక్ష్యంగా రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సూపర్ 6 పథకం విజయవంతమైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కావడంతో రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. అన్నిటిని కూడా వస్తా ఉంది, మొత్తం అస్తవ్యస్తం చేశాడు. ఇష్టం లేకపోతే 22A కింద పెట్టాడు. 22A అనగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నీ ఆధీనంలో ఉండే భూమి దుర్మార్గులు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే ఇంకా దానికి అడ్డం లేకుండా పోయింది. ఇంకా కొన్ని చేశారు, మామూలుగా చేయలేదు. ఎవరైనా ఆయన మాట వినకపోతే, లేకుంటే వాళ్ళ నాయకులు ఆ భూమి కబ్జా చేయాలంటే ఇవ్వకపోతే దాన్ని కూడా 22 కింద పెట్టేశారు, 22A కింద పెట్టేశారు. నాకు వచ్చే పిటిషన్లో 100% 22A కింద ఉండే భూములే వస్తున్నాయి. సొంత భూములు మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని మీద నేను తప్పకుండా శ్రద్ధ పెడతా, యాక్షన్ తీసుకుంటాను. మొన్నే స్టడీ చేశాను. టాప్ 10 డిసీజెస్లో మొట్టమొదటిది మన దగ్గర డయాబెటీస్, రెండోది హైపర్ టెన్షన్. అక్కడి నుంచి అనేక రోగాలు కానీ డిసీజెస్ ఉన్నాయి. దానిపైన కూడా తొందరలోనే మీరు చూస్తే నేను ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా, సంజీవని ప్రాజెక్ట్. బిగ్ గేమ్ చేంజర్. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరైతే ఇలాంటి సమస్యలుంటే వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి క్లినికల్ టెస్టులన్నీ చేసి మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏ మందు వాడాలి అనునిత్యం మీకు చెప్పే బాధ్యత, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత తీసుకొస్తున్నాం. కుప్పం, చిత్తూరులో ఒక ప్రాజెక్ట్ అయ్యింది. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో వర్క్షాపులు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. బొండపల్లి మండలం గొట్లం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్క్షాప్లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, రైతన్న మీకోసం కార్యక్రమాన్ని రైతు ఆదాయం పెంపుతో కూడిన సర్క్యులర్ ఎకానమీ మోడల్గా ప్రభుత్వం గుర్తించిందని, ప్రతి శాఖ సమన్వయంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా జీవీఏ పెరుగుదల వ్యవసాయ రంగం కీలకమన్నారు. రైతు ఆదాయం పెరిగితే జిల్లా ఆర్థిక ప్రగతి వేగవంతమవుతుందని పేర్కొన్నారు. రైతులను ఉద్యాన పంటల వైపు విస్తృతంగా ప్రోత్సహించాలని, ముఖ్యంగా పామాయిల్, మామిడి, జీడిపప్పు వంటి పంటల్లో మొదటి 5 సంవత్సరాలు అంతర పంటలు వేసి అదనపు ఆదాయం పొందే అవకాశాలను వివరించాలని ఆదేశించారు. అగ్రికల్చర్కి ఇచ్చే ప్రయారిటీ మనకు తెలుసు. ప్రతి మీటింగ్లో కూడా అగ్రికల్చర్తో స్టార్ట్ చేస్తారు ఆయన. సో ఇప్పుడు మనకు రైతన్న
మీకోసం కార్యక్రమం ఎందుకు పెట్టారు ముందు చూసుకోవాలి. ఎందుకు పెట్టారు? ఇది రైతన్న పని చేస్తున్నాడు, కానీ మనము రైతన్నను సరైన దారిలో నడిపిస్తే రైతన్న ఇన్కమ్ పెరిగితే రాష్ట్ర ఇన్కమ్ పెరుగుతుంది, అందరి ఆదాయం పెరుగుతుంది. ఎందుకు? సర్క్యులర్ ఎకానమీ అని చెప్తాడు ఆయన. ఎందుకు అది సర్క్యులర్ ఎకానమీ అవుతుంది? రైతన్న పండిస్తాడు. సో డబ్బులు ఎక్కడికి వస్తాయి? రైతన్న దగ్గరికి వస్తాయి. రైతన్న నుంచి పైకి వెళ్తాయి, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తాయి, గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో వెళ్తాయి, సొసైటీలో స్పెండ్ చేస్తాడు ఆయన. బాగా పండించినప్పుడు మళ్ళీ రైతన్నకు వస్తుంది. ఇది అన్ని వర్గాల వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. సో ఈ ఆదాయం రైతన్న దగ్గరే కట్ అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి రైతన్నకి ఆదాయం తగ్గిపోతే అన్ని వర్గాల వారికి కూడా ఆదాయం తగ్గిపోతుంది అనేది సీఎం గారు పదే పదే చెప్తున్నారు. అందుకే జీవే తీసుకొని వస్తున్నారు, గ్రాస్ వాల్యూ అడిషన్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎంత మన ఇన్కమ్కు యాడ్ చేసుకోవాలి, ఎంత మన రైతన్నకి ఇన్కమ్ యాడ్ చేయాలి అనేది సీఎం గారు స్పెసిఫిక్గా ఉన్నారు. అది యాడ్ అంటే ఎక్కువ చేయాలి, ఎక్కువ ఎలా చేయగలము అనేది మనం రైతన్నకు చెప్పాలి అనే విషయం మీదనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించడంతో పాటు ప్రజా వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. అల్లీపురం సిపిఐ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన పార్టీ జిల్లా సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను, పార్టీ భవిష్యత్తు కర్తవ్యాలను తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 నగదు తదితర హామీలను విస్మరించిందని అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్ అధ్యక్షతన వహించారు. సిపిఐ జాతీయ సమితి సభ్యుడు జేవి సత్యనారాయణమూర్తి, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడ్రాజు పాల్గొన్నారు. తీవ్రతరం చేస్తూ ఉంది. ఒకవైపున కార్మిక వర్గ ప్రయోజనాన్ని కాపాడుతామని చెబుతూనే కార్మికులు సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చి కార్మికుల యొక్క హక్కులకు ఉరితాళ్ళు వేసినటువంటి పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం రైట్ కమ్ కార్పొరేట్ అనుకూలపరమైనటువంటి విధానాలు అవలంబిస్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఆర్థిక విధానాలు అమలు చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీనే కాకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్నికల కంటే ముందు వాగ్దానాలు గుమ్మరించారు. కానీ ఆ వాగ్దానాలు అమలు చేయడంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ భృతి కానీ, మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ కానీ ఏ ఒక్కటి నెరవేరకపోగా మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో జీవో నెంబర్ 107, 108ను 100 రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను కంప్లీట్గా ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి దాన్ని కూడా 35 సంవత్సరాలకు లీజుకి ఇచ్చేటువంటి పద్ధతుల్లో ఈరోజు విద్యా వ్యాపారాన్ని చేసుకోవడానికి లైసెన్సులు మంజూరు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పోనీ పారిశ్రామిక రంగ అభివృద్ధిని విపరీతంగా చేస్తామని చెప్పారు. మొన్ననే విశాఖపట్నంలో వివిధ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా మన యొక్క విశాఖపట్నానికి వచ్చేసి నిధులు వరదలై పారుతూ ఉన్నాయని ప్రకటించారు. దాదాపు 27 లక్షల కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని చెప్తా ఉన్నారు. మరి 2014 నుంచి 2019 వరకు కూడా ఇలాంటి గ్లోబల్ సదస్సు జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా 3 సార్లు ఇలాంటి సదస్సులు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ జరిగాయి.
అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 20 లక్షల కోట్లు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి 20 లక్షల కోట్లు, ఇప్పుడు మరొక 27 లక్షల కోట్లు, అంటే దాదాపు 70 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో నిధులు వచ్చాయని ప్రకటిస్తున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు వస్తే ఇన్ని పరిశ్రమలు ఎలా మూతబడిపోతూ ఉన్నాయి? విశాఖపట్నంలో ఉన్నటువంటి జింక్ ఫ్యాక్టరీ ఎలా మూతబడిపోయింది? ఇన్ని మూతబడిపోయినటువంటి పరిశ్రమల్లో కార్మిక వర్గం వీధుల్లో పడుతూ ఉంటే మరి వాటిని ఆదుకోవడానికి, వాటిని రివైజ్ చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి కంపెనీలన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ GLSA సెక్రటరీ కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు చేస్తున్నాయని, వాటిని సకాలంలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. వికలాంగులు చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు వికలాంగుల సమస్యలపై కోర్టులో వాదన వినిపించేందుకు ప్రత్యేక లాయర్ను ఏర్పాటు చేశామన్నారు. అలానే న్యాయ సలహాలు కావాలంటే ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యము పెంపొందించడానికి, వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను బయటికి తీసేవారిని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవాలు ఎంతో దోహదపడుతుందని అన్నారు. మనకి ఇప్పుడు చట్టంలో చెప్పినట్టుగా మీకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ ఏంటి? దాంతోనే మీరు సంతృప్తి చెందుతారా? ఆ రిజర్వేషన్తో ఆగిపోతారా? అంటే మనకి రిజర్వేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది? రిజర్వేషన్ అంటే ఆ రిజర్వేషన్ అనే కాదు, ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్టులు అందరికీ కూడా ఎలిజిబులే. ఆ విషయం మన అందరికీ తెలుసా అనే విషయాన్ని ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, ఓపెన్ కేటగిరీలో పోస్టులు మనకి ఎంతమందికి, మనం దివ్యాంగులు అయిన వాళ్ళు ఎంతమంది మనం సాధిస్తున్నాం? ఎందుకంటే మనకు ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఉపయోగించుకొని మనం ఓపెన్ కేటగిరీ పోస్టులు పొందుతున్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి మనం గ్రహించుకుంటే, ఇప్పుడు రోజుల్లో చూస్తున్న ఎంప్లాయ్మెంట్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. సో మన రిజర్వేషన్లు ఎట్లాగో మన పోస్టులు ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో మన టాలెంట్ను ఉపయోగించి మనం ఓపెన్ కేటగిరీలో పోస్టులు కొడితే అప్పుడు నిజంగా మనల్ని వ్యవస్థ అనేది కానీ సొసైటీ అనేది కానీ మనం గుర్తిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ చట్టంలో 2 విషయాలు తెలియపరిచారు. అవేంటంటే, మీ హక్కుల ప్రొటెక్షన్కై, మీ హక్కుల సంరక్షణకై మిమ్మల్ని ఎవరైనా కించపరిచినా ఏం చేసినా దాంట్లో మనకు 92 సెక్షన్ అనేది సెక్షన్ పెట్టారు. ఆ సెక్షన్ ప్రకారం మీకు దాంట్లో ఏం చేశారు, 5 years ఇంప్రిజన్మెంట్ అనేది ఉంది. 5 ఏళ్ళ జైలు శిక్ష. ఎవరినైనా అంగవైకల్యం పేరు మీద ఎవరినైనా దూషించినా ఏం చేసినా 5 ఏళ్ళ జైలు శిక్ష ఉందని చెప్పి ఉంది. కాబట్టి దాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అదే దాని తర్వాత సెక్షన్లో కూడా చెప్పారు, ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే అది కూడా మళ్ళీ తప్పుడు ఫాల్స్ కంప్లైంట్ పెట్టే వారికి ఉన్న శిక్ష వేసే అధికారం కూడా, దానికి కూడా 5 years ఇచ్చారనమాట. సో మనం జెన్యున్గా ఉండి మనకు నిజంగా ఎవరైనా దూషిస్తే కనుక మనం కంప్లైంట్ పెడితే డెఫినెట్గా తప్పు చేసే వారికి శిక్ష పడుతుంది. గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గుంటూరులోని KL యూనివర్సిటీలో నిర్వహించిన ఉద్భవ్ 2025 కల్చరల్ ఈవెంట్లో కేంద్ర మంత్రి జువల్ ఓరంతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ గిరిజనుల ఆర్థిక, రాజకీయ అభివృద్ధి దశ నుండే మొదలు కావాలని సూచించారు. This event is not just a celebration. It gives a big change for students from our state and other states to show their skills, confidence and creativity talents. Here you all can meet, learn from each other and make new friends also. This year Udbhav 2025 is truly special because it has together a large members of students from across the country. Our 1,644 students from 405 EMR schools across 22 states have come to KL University in Amravati. For this festival from our own state, 110 students are taking part.
This shows and excite our children are to learn, share and celebrate together. Our state is working hard. Our CM, Honorable Nara Chandrababu Naidu Garu, working very hard for the better future of tribal and backward community students. We opened new MRS Gurukulam and gives good facilities, training and equal changes for you to reach your dreams. 6th National उद्भव 2025 है, 6th National उद्भव 2025। इससे पहले हम लोग 5 कर चुके हैं। हम केवल एजुकेशन नहीं देते, we do not provide only the education. We also see that the boys and girls, those who are reading in Lake Eklavya Model Residential School should excel in other field like sports, culture, debate and dance, drama, all these types of activity, they should come through this process of teaching. ये हमारा हमेशा ये प्रोसेस है। एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल हम 740 सैंक्शन, बट ऑपरेशनलाइज हम लोग का 450 से 500 के अंदर में है। 500 आर ऑपरेशनल। ये ప్రముఖ కవి గాయకుడు విప్లవ రచయిత వంగపండు ప్రసాద్కు తగిన గుర్తింపు ఇవ్వాలని జనసేన సీనియర్ నాయకులు ఏపీ డిజేబుల్ సెక్రటరీ శివశంకర్ అన్నారు. ఈరోజు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశంను నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా గాయకుడు రాసిన పాటలు, రచనలు, విప్లవ సాహిత్యం అరుదైందన్నారు. ఆయన పాట యువతను ఉర్రూతులు ఊగిస్తుందన్నారు. అనంతరం వంగపండు రాసిన ఏమి పిల్లాడో ఎలుదూస్తావా అనే పాట సీడీని ఆయన ఆవిష్కరించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వంగపండుతో కలిసి పనిచేశానన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏం పిల్లడో ఎల్దం వస్తావా, వంగపండు గారితో నాకు అత్యంత సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి వంగపండు. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మా ఇంటికి విశాఖపట్నంలో రావడం, నాతో కానీ నా సతీమణితో కానీ ఆయన ప్రయాణం గురించి, పాటల గురించి డిస్కస్ చేయడం, అంతటి సాన్నిధ్యం, అనుబంధం ఉండేది ఆయనతో. ఆయన రాసిన ఈ పాట ఏం పిల్లడు ఎల్దం వస్తావా అన్నది మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఊపినటువంటి పాట. వంగపండు సాహిత్యంలో ఇవన్నీ కూడా తూనీరాలు, ఇవన్నీ ఒక మచ్చు తునకలు. అద్భుతమైన సాహిత్యం, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. అటువంటి ఆయన సాహిత్యంలో ఆదాడ మోహన్ రావు గలమెత్తినటువంటి ఈ పాటని నా ద్వారా ఓపెన్ చేయడం అన్నది నేనైతే నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. జీవీఎంసీ 96వ వార్డులో 3,53,00,000 రూపాయల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డులో స్థానిక కార్పొరేటర్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావుతో కలిసి 3,53,00,000 రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా
అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. మంచి కార్యక్రమం. ఒకటి హాస్పిటల్ అయితే యూపీహెచ్ అయితే, రెండోది పబ్లిక్ సేద తీరటానికి కంఫర్టబుల్గా యోగా చేసుకోవటానికి కానీ, వాకింగ్ చేసుకోవటానికి కానీ, యువత క్రీడల్లో ప్రాక్టీస్ చేసుకోవటానికి కానీ ఒక క్రీడా మైదానం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర మాకు సంబంధించి పెందుర్తికి సంబంధించి 175 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు తెచ్చాము అంటే మా మేయర్ గారు కానీ, నేను కానీ, మా స్థానిక కార్పొరేటర్ కానీ అందరి కృషితో బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో కూడా మా సంకల్పం ఏమిటంటే, మేము ఎప్పుడు కూర్చున్నా మేయర్ గారు, మా కార్పొరేటర్ మన టైము 6 నెలలు 5 నెలలు పూర్తయ్యే లోపు ప్రజలతో ఇది మిగిలిపోయింది అని అడిగించుకోకుండా అన్నీ చేయాలన్న తపంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. పనిచేసే మేయరు, పనిచేసే కార్పొరేటర్లు. ఆల్ ఇండియా రైల్వే లోకో పైలట్ స్టాఫ్ అసోసియేషన్ పిలుపులో భాగంగా విజయనగరం రైల్వే లోకో పైలట్లు 48 గంటల పాటు చేపట్టిన నిరవధిక దీక్ష నేడు 2వ రోజు కూడా కొనసాగుతుంది. ఈ దీక్షా శిబిరంను సిఐటియు జిల్లా ప్రధాన కోశాధికారి ఏ జగన్మోహన్ రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సోమేష్ సందర్శించి మద్దతు తెలిపారు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానాలు వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోకో పైలట్పై పని భారం పడుతుందన్నారు. లోకో పైలట్ రన్నింగ్ స్టాఫ్కు ఇస్తున్న 32 గంటల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచాలని కోరారు. లోకో పైలట్ చేస్తున్న శాంతియుత పోరాటంను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో వారి పోరాటానికి అండగా ఉంటామని సిఐటియు నాయకులు తెలిపారు. మాకు లోకోలో కానీ, బ్రేక్ వ్యాన్లో కానీ మంచినీరు లేవు, టాయిలెట్స్ లేవు, కనీసం ఫ్యాన్ కూడా ఉండదండి. మేము ప్రకృతికి విరుద్ధంగా పనిచేయాల్సిన డ్యూటీలు అండి. అదేవిధంగా మాకు వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. అలా భర్తీ చేయకపోవడం వల్ల మాపై పని ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంది. ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని భర్తీ చేయాలి. అదేవిధంగా రన్నింగ్ రూముల్లో మాకు ఇస్తున్నటువంటి ఫుడ్ని కొద్దిగా మెరుగుపరచాలి. నెక్స్ట్ మాకు వస్తున్న న్యాయపరంగా రైల్వే బోర్డు ప్రకారం మాకు 25% కిలోమీటర్ అలవెన్సెస్ అనేవి ఇంక్రిమెంట్ ఇవ్వాలండి. అవి చేయలేదు. ఇవన్నీ వీటి యొక్క డిమాండ్లని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడానికి ఈరోజు ఉపవాస దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశం మేము 48 గంటల హంగర్ ఫాస్ట్ కోసం 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్షకి ఏఎల్ఆర్ఎస్ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అయితే మా యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ఈ రోజున అధికారులు మరియు ప్రభుత్వానికి తెలియజేసినటువంటి ప్రక్రియలో భాగంగా మేము ఈ రోజున 48 గంటల నిరాహార దీక్షలో మేము కూర్చున్నాం. అయితే మా డిమాండ్లు ఏంటంటే, ఇంత అభివృద్ధి అయినటువంటి దేశంలో కూడా ఈ రోజుకి కూడాను టూల్ బాక్స్ మరియు ఎఫ్ఎస్డి అనేది మేము లోకో వరకు 4-5 కేజీలు ఎక్స్ట్రా వెయిట్ అనేది మోసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. లోకోలో టూల్ బాక్స్ ఎఫ్ఎస్డీలు పెట్టడానికి పరిస్థితులు ఉన్నప్పటికీ మా యొక్క పైన భారాన్ని ఎలా అయినా పెంచాలనే ఆలోచనతో అధికారులు మాతో మోపిస్తున్నారు. కాబట్టి వీటిని తప్పనిసరిగా లోకోల్లో ఏర్పాటు చేయాలని మేము కోరుచున్నాము. అంతేకాకుండా మాకు రైల్వే బోర్డు 2016, 2018, 2023 సంవత్సరాల్లో రైల్వే బోర్డు లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. లోకో రన్నింగ్ స్టాఫ్కి 9 గంటలు మాత్రమే పని చేయించాలని. అయినప్పటికీ ఈరోజు దేశవ్యాప్తంగా 16 గంటలు 17 గంటల డ్యూటీ అనేది లోకో పైలట్లు అనేది చేస్తున్నారు. దీనివలన రైల్వే యొక్క సేఫ్టీ అనేది అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి మాకు రైల్వే బోర్డు నిర్దేశించినటువంటి పని గంటలు 9 గంటలు అవలంబించాలనేసి, టీఏతో పాటు 25% టీఏ అనేది అందరికీ పెంచబడింది. మాకు లోకో రన్నింగ్ స్టాఫ్ సోదరులందరూ కూడా కొన్ని కిలోమీటర్లు అనేది జర్నీ చేస్తే దానికి కిలోమీటర్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కిలోమీటర్ అలవెన్స్ అనేది 25% టీఏ అనేది ఈనాటికి కూడా ఇవ్వడం అనేది జరగలేదు. కాబట్టి ఈ 25% పెంపు అనేది మాకు ఇచ్చే కిలోమీటర్ అలవెన్స్లో కూడాను ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. కుల
మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విధ్వంసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. రామాటాకి సమేత అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉపసభాపతిగా సభ నిర్వహణకు మాత్రమే పరిమితం కావాల్సిన రఘురామకృష్ణరాజు ఆర్థిక నేరాలకు, కుటిల రాజకీయాలకు పాల్పడడం అధికార దుర్వినియోగమే అవుతుందని పేర్కొన్నారు. ఇతనిపై సిబిఐ, గవర్నర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పదవి నుండి సస్పెండ్ చేయాలని, ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు అతన్ని ప్రాథమిక సభ్యత్వం నుండి వైదొలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుకు వచ్చింది గౌరవ డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణ గారు ఈ మధ్యకాలంలో వార్తల్లో చాలా ఎక్కువగా తరచూ కనిపిస్తూ ఉన్నారు. డిప్యూటీ స్పీకరు అంటే సభను నియంత్రణలో పెట్టేటువంటి, రాజకీయాలకి అతీతంగా ఉండాల్సినటువంటి పెద్ద మనిషి. సభలో ఏ రాజకీయ పక్షం, ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నప్పటికీ ఆయన ఎన్నుకునే వరకునే, నామినేట్ చేసే వరకునే అతను ఒక పార్టీకి ప్రతినిధి తప్ప, ఒక్కసారి ఆయన డిప్యూటీ స్పీకర్ అయ్యారు అంటే ఆయన అందరికీ సంబంధించిన వాడు, ఏ పార్టీకి చెందినవాడుగానే వ్యవహరించాలి. కానీ ఆయన వైఖరి పంక్తు రాజకీయ నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ మధ్య మొన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో ఐపీఎస్ సునీల్ కుమార్ గారి పర్యటనలో దళితులు, ఇతర వర్గాలు ఐక్యత గురించి ఆయన ఒక మాట మాట్లాడారు. ఎస్సీలు, కాపులు కలిసి ఉంటే రాజ్యాధికారానికి మీరు చేరువుగా ఉంటారు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన తీరు ఆక్షేపణీయం. ఎంచేతంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ, కొన్ని సమూహాలు కానీ ఏర్పడినప్పుడు దాని ఏజెండా చూసి మేధావులు కానీ, లేకపోతే విద్యావంతులు కానీ ఆ ప్రాంతీయ పార్టీలని ప్రశంసిస్తూ ఉంటారు, లేదంటే కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అంత మాత్రాన అది పెద్ద నేరంగా భావించి సునీల్ కుమార్ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఆయన భయపడిపోతున్నాడు. ఇంకేదంటే మరి ఆయన ఒక దళితుడు. మరి స్పీకర్ రఘురామరాజు గారు ఆయన పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మీద ఉన్న పోలీసు కేసుల్ని మాఫీ చేసుకోవడానికి తన సమయాన్ని అంతా వృధా చేస్తున్నాడు. అలాగే ఆయన మీద పెట్టిన కేసులు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు కానీ, అధికారులు కానీ ఉన్నారో వాళ్ళని వేధిస్తున్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. వాళ్ళ సర్వీసులోంచి తీసేయమంటున్నాడు, సస్పెండ్ చేసేయమంటున్నాడు, జీతాలు ఆపేయమంటున్నాడు. ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్య కోసమే ఆయన స్పీకర్ పదవిని ఉపయోగించుకుంటున్నాడు తప్ప ఆయన ఎన్నుకున్న ప్రజల గురించి కానీ, ఆయన నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ ఏనాడు కూడా మాట్లాడలేదు. ఈరోజు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో శంకర్ ఐ ఫౌండేషన్, వి డెంటల్ కేర్, మణిపాల్ హాస్పిటల్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించి పాల్గొన్నారు. అందరూ ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ మెగా వైద్య శిబిరంలో 148 మంది రక్త పరీక్షలు, 126 మందికి కంటి పరీక్షలు, 92 మందికి దంత పరీక్షలు చేయించుకున్నారు. యునైటెడ్ త్రూ ఓషన్స్ బ్రిడ్జెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనే థీమ్తో ఇండియన్ ఫ్లీట్ రివ్యూ 2026ను ఫిబ్రవరి 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు విశాఖ నగరంలో నిర్వహిస్తున్నట్లు భారత నావికా దళగా ఈస్టర్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా తెలిపారు. ఈ మేరకు విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్ 2026లో దాదాపుగా 52 దేశాలు పాల్గొంటాయని వెల్లడించారు. ఈ సందర్భంగా వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా మాట్లాడుతూ ఫిబ్రవరి 15 నుండి 25 వరకు ఇండియన్ నేవీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ సాగర తీరాన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నీలం ఇండియన్ ఓషనల్ నేవల్ సింపోజియం క్లాంక్లేవ్ ఆఫ్ చీఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 18న ప్రెసిడెన్షియల్
ఫ్లీట్ రివ్యూ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీన అంతర్జాతీయ సిటీ పెరేడ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియాతో పాటు విదేశీ నావికాదళ విన్యాసాలను ప్రదర్శిస్తాయని వెల్లడించారు. మిలాన్ 2026 కార్యక్రమం కమాండరీ కోఆపరేషన్ కొలాబరేషన్ అనే థీమ్తో నిర్వహించబడుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి 19న మిలాన్ ప్రారంభం కాక మేరీటైమ్ సెమినార్, మిలాన్ హార్బర్ ఫేస్ 2 రోజుల పాటు జరుగుతుందని, 1 మిలాన్ 1 ఫేస్ 21 నుండి 25 దాకా జరుగుతుందని తెలిపారు. Navy Day is a moment of solemn pride for every Indian. It is a day when we commemorate Indian Navy's daring and successful attack on Karachi Harbour during the 1971 Indo-Pakistan War. The day reaffirms India's naval strength and Navy's commitment to securing peace and stability in the Indian Ocean region. It also serves to honor the courage and dedication and sacrifices of naval personnel who have safeguarded India's maritime interests. I am indeed thankful to the media today. Your presence here today reflects the essential role of media in bringing the Navy's work, ethos and values closer to the citizens of India. The theme for Navy Day this year is Indian Navy Combat Ready, Cohesive, Atmanirbhar, Safeguarding Seas for a Viksit and Samriddh Bharat. This captures our mission with precision. It underscores our commitment to remain fully prepared and a modern maritime power, driven by self-reliance and dedicated to protecting India's vast maritime interests. The theme aligns with our ongoing efforts to modernize our force, integrate indigenous capabilities, and reinforce maritime security in the region. The ships on which we are embarked today are INS Himgiri and INS Mumbai, both indigenous ships. INS Himgiri represents our new generation stealth frigates, and INS Mumbai symbolizes the steadfast legacy of our destroyer fleet. Both these warships reflect continuity and transformation within our Indian Navy. I extend my warm greetings to the citizens of India and the entire nation. This is a very important day for us. The Navy Day commemorates the attack carried out by the Indian Navy on 4th of December 1971 on Karachi Harbour, wherein the oil refineries and the ships were set on fire and destroyed, and it played a major role in the termination of conflict. This is also a day that we remind ourselves of the contribution and the sacrifices of our personnel who laid down their life in supreme sacrifice. This is a day we also remind ourselves of our role and our duty in the defense of our nation and in ensuring that India's maritime interests are protected everywhere, anytime and all the time. వాజీవాతలు ఇప్పుడు కాసేపు విరామం.
డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో విజయనగరం ఎస్ కన్వెన్షన్ హాల్లో వైద్యుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఐఎంఏ జీజీపీ హెచ్క్యూఆర్ ఎస్డీన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ అన్నారు. ఐఎంఏ హాల్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ సదస్సుకు ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ బాన్సాలి, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ బిడినా హాల్, జాతీయ కోశాధికారి డాక్టర్ పీయూష్ జైన్ హాజరవుతున్నారన్నారు. జాతీయ సదస్సులో వైద్యుల నైపుణ్యాభివృద్ధి, వివిధ అంశాలపై వివిధ ప్రాంతం నుండి అనుభవ బోధకులు ప్రసంగించుకున్నారని చెప్పారు. సదస్సుకు కృత్రిమ మేధస్సు వైద్య రంగం మీద ప్రభావంపై వైద్యుల్లో ఉన్న అపోహలు తొలగించుటకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్ కన్వెన్షన్ హాల్లో అద్భుతంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. నిష్ణాతులైన డాక్టర్స్ అక్రాస్ ది ఇండియా నుంచి మనకి వస్తున్నారు. మనకి ఆల్రెడీ ఇయర్ థీమ్ ఏంటంటే రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఎందుకోసం అంటే ఇప్పటికీ కూడా ప్రజల్లో కానీ డాక్టర్స్లో కానీ ప్రభుత్వాల్లో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ప్రక్రియ గురించి ఎక్కువ డిస్కషన్స్ అనేవి అవుతున్నాయి అన్నమాట. ఇది ఏ విధంగానూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందన్న దాని అంశాల మీద చాలా డీప్గా మనం చర్చలు జరుగుతూ ఉంటాయి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ని హోలిస్టిక్గా చూసినప్పుడు మనం కంటి దగ్గర నుంచి చెవి దగ్గర నుంచి మన శరీరంలో అన్ని భాగాలకి ఏ సమస్యల గురించి మాట్లాడుకోవడానికి నీళ్ళు ఒక 50 స్పెషలిస్టులు మనం ఈ కాన్ఫరెన్స్లో స్పీకర్స్గా మనం పిలుస్తున్నాము. కొన్ని ప్యానల్ డిస్కషన్స్ కూడా మనం పెట్టున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో కాన్వకేషను 6వ తారీఖు శనివారం 4 గంటలకి మనకి ఎస్ కన్వెన్షన్లో జరుగుతుంది. కాబట్టి మణిపూర్ నుంచి ఒక 25 మంది డాక్టర్సు వాళ్ళు ఈ సిజిపి దీంట్లో ట్రైన్ అయ్యి పాస్ అయ్యి ఉన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ అండ్ కాన్వకేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ కాన్వకేషన్ ప్రోగ్రామ్ని మీరు విట్నెస్ చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. దేశం కూడా రకరకాల జబ్బుల బారిన పడి మన ఆర్థికంగా కూడా చితికిపోతున్నాం. కొత్త జబ్బులు వస్తున్నాయి. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఇలాంటి జబ్బులతో మన దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. ఇవన్నీ ఎదుర్కోవాలంటే వైద్యులు సన్నద్ధం అవ్వాలి. డాక్టర్లు, వైద్యులు, ప్రొఫెసర్స్ వారి ద్వారా మరి వైద్యులందరికీ కూడాను, డెలిగేట్స్ అందరికీ కూడాను రకరకాల జబ్బుల మీద వారికి అవగాహన కల్పించడానికి ఆ రోజు జాతీయ సదస్సు పూనుకుంటుంది. ఈ జాతీయ సదస్సులో ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన అంశం కృత్రిమ మేధస్సు మన ఆరోగ్య రంగంపై ప్రభావం ఏ విధంగా ఉంటుంది, డాక్టర్లు ఏ విధమైన అపోహలు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీటన్నిటి మీద కూడాను మరి ఒక అవగాహన కల్పించడం కోసం మరి ప్రొఫెసర్ అరుళ్ రాజ్ గారు దాని మీద ఒక ముఖ్యమైన అంశాన్ని ముచ్చరించబోతున్నారు. అలాగే డాక్టర్లు ఎలా ఉండాలి, రోగులతో ఎలాగా వారితో సంబంధ బాంధవ్యాలు ఇచ్చేయాలి అనే దాని మీద ప్రొఫెసర్ జైలాల్, మరి అలాగే డాక్టర్ లిలే, ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు వీటి మీద ప్రసంగించబోతున్నారు. ఈ 3 రోజులు కూడాను జాతీయ సదస్సు పెద్ద ఎత్తున విజయనగరం ఐఎంఏ మరి ఐఎంఏ ద్వారా ఇక్కడ చేయటానికి మాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల వైద్యం పేదలకు అందరి ద్రాక్ష అవుతుందని 31వ వార్డు వైసీపీ అధ్యక్షుడు బాపు ఆనంద్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా 2వ విడత కార్యక్రమాన్ని సరస్వతి పార్క్ వద్ద చేపట్టారు. స్థానికులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలు చేసినట్లు ఆనంద్ తెలిపారు. మొదటి విడతలో 4500 సంతకాలు సేకరించామని, ఈ విడత కూడా మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రెండో దఫ మొదలుపెట్టాము. ముందు 4500 సంతకాలు ప్రతి బూత్ ప్రెసిడెంట్కి 150 చెప్పిన 20 బూతులకు కూడా ఇచ్చి బూత్ లెవెల్లో ప్రతి డోర్ టు డోర్ తిరిగి 4500 సంతకాలు సేకరణ చేసి ఇచ్చాము. రెండో దఫ ఈరోజు 31వ వార్డు సరస్వతి పార్క్ జంక్షన్లో
ఉదయం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, జాన్ విసిరి గారు ఆధ్వర్యంలో ఈరోజు కోటికి సంతకాల కార్యక్రమము సరస్వతి పౌర్ దగ్గర మొదలుపెట్టడం జరిగింది. కానీ స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ సంతకాలు పెడుతూ మాకు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, ఒక డాక్టర్ కావాలంటే 5-6 కోట్లు ఖర్చు పెట్టే ప్రజలకి అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణ చేస్తే సాధారణమైన ప్రజలు ఎవరు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం లేదు. అదే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే గవర్నమెంట్ కాలేజ్ మెరిట్ మీద పిల్లల డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే డాక్టర్ల కొడుకు డాక్టర్లు, లేకపోతే రాజకీయ నాయకులు, కూటమి నాయకులు పిల్లల డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది ప్రైవేటీకరణ చేయడం వల్ల. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి ఎవరైనా సరే ఒక డాక్టర్ చదవాలంటే 5 కోట్లు 10 కోట్లు డొనేషన్ ఇచ్చి చదివే పరిస్థితి లేదు. కనుక మనకి వీళ్ళు కూటమి నాయకులు విజయవాడ టు హైదరాబాదు వెళ్ళే ఫ్లైట్ ఛార్జీలు ఆపుకుంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవుతాయని చెప్పి మరి కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వారానికి 2 సార్లు వెళ్తున్నారు. ఆ వారానికి 2 సార్లు వెళ్ళింది ఏదో ఆగితే ఆ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా బాగైపోతాయి. ఎందుకంటే 1925 నుంచి మనకు ఉన్నది 11 మెడికల్ కాలేజీలే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2024 ముందు 17 మెడికల్ కాలేజ్ ప్రారంభించారు. అందులో 7 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయి, అలా ఓపెన్ అయిపోయి కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విజయనగరం జిల్లా గజనగరం వెలుగు కార్యాలయంలో బుధవారం విజన్ బిల్డింగ్ పై జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వెలుగు డిఆర్డీఏ అదనపు పథక సంచాలకులు కె సావిత్రి మాట్లాడుతూ రాబోయే 5 సంవత్సరాల్లో సంస్థలు బలోపేతం చేయడానికి, లక్ష్యం చేరుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, నాయకత్వం బలోపేతం, మహిళా నాయకుల సామర్థ్యాలు పెంపు మొదలగు విషయాలపై అవగాహన కలిగించారు. ఈ శిక్షణ జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ద్వారా తీసుకున్న 2వ విడత మరియు 3వ విడత మోడల్ సంఖ్యల సమైక్యాల సిబ్బంది మరియు గజనగరం మండల సమైక్య కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణం డిపిఎం ఏ చిరంజీవి, బ్యాంక్ లింకేజ్ డిపిఎం జె లక్ష్మణ్ నాయుడు, ఏపీఎంలు నారాయణ, విశ్వేశ్వరరావు, పద్మ మరియు శేషగిరి పాల్గొన్నారు. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎస్హెచ్జి, వివో, మండల సమైక్య, జిల్లా సమైక్య. ఇది గతంలో అయితే మనకి 25 years బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లోనే మహిళా సంఘాల ఉద్యమాన్ని స్టార్ట్ అయింది. గత 10 సంవత్సరాలు బట్టి దేశమంతటా కూడా మహిళా సంఘాలు అనేవి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా సంఘాలకి ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. విజన్ అంటేనే ఒక కళ, ఒక భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం అనేది కోరిక. కూడా తయారు చేసుకుంటున్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఎంత మనకి మన సంస్థలు బలోపేతం చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఆ బడ్జెట్కి సంబంధించినటువంటి మొత్తము ఎక్కడి నుంచి మనం మీట్ అవుతాము అంటే ఇక్కడ కొన్ని ఖర్చుతో కూడుకుని ఉంటాయి, కొన్ని ఖర్చు లేనటువంటివి కూడా మనం ఉంటాయి. ఆ ఖర్చుతో కూడుకున్నటువంటి బడ్జెట్ ఎంత ఉంటుంది, అది మండల సమితి నుంచి ఎంత మనం వినియోగించుకోవాలి, వివో నుంచి ఎంత వినియోగించుకోవాలి, అలాగే మన ప్రభుత్వం నుంచి ఎంత మనము తెప్పించాలనేది కాబట్టి మనం మాట్లాడుకుంటాం. ఇది ఎన్ఆర్ఎల్ఎంకు సంబంధించినటువంటి శిక్షణ. జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం తాలూకా ఈ జీవనోపాధుల మిషన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ మనం ఇస్తున్నాం అనమాట. సో ఈ 25 సంవత్సరాల్లో మన సంఘాలు ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల్లో మనం ఏం సాధించామో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకేం సాధించాలి, సో ఆ విధమైనటువంటి వ్యూహాలని, పద్ధతులని, అలాగే మన తాలూకా లక్ష్యాన్ని చేరుకొని మనము ఇంకా మనం స్వయం సమృద్ధిని సాధించడం కోసమే. విభిన్న ప్రతిభావంతుల కోసం ఇక నుంచి ప్రతి 3 నెలలకోసారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు.
విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నుంచి వచ్చే పలు పథకాలు, ఆర్థిక ప్రయోజనాలను తప్పకుండా విభిన్న ప్రతిభావంతులకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధారణ పౌరులకు ధీటుగా అన్ని రకాల కార్యకలాపాల్లో ఉత్సాహంగా వ్యవహరిస్తున్న విభిన్న ప్రతిభావంతుల పనితీరు ప్రశంసనీయమని, వారి నడత అందరిలో స్ఫూర్తి నింపుతుందని ఉద్ఘాటించారు. విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ఇంతమందిని ప్రభుత్వం ఆదుకోగలుగుతుందా అంటే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజున విజయనగరం జిల్లా దివ్యాంగులు రోడ్డును పడ్డారు. సదర్ పునః పరిశీలన జరిగిన దివ్యాంగులకు సదర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పీడబ్ల్యూ ఫెడరేషన్, దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుర దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు మాట్లాడుతూ కొత్త దివ్యాంగ పెన్షన్ల మంజూరులో జాప్యం జరిగిందన్నారు. 3 చక్రాల మోటార్ వాహనాలకు సంబంధించిన సర్టిఫికెట్లపై అస్పష్టత ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులందరికీ కూడా ఆనందాన్ని చేకూర్చవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరాశలను వెళ్ళగక్కింది. కాబట్టి ఈ యొక్క ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పీడబ్ల్యూడీ ఫెడరేషన్ అండ్ దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి బ్యాక్ డేగా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఈ బ్యాక్ డే నిర్ణయించండి, వికలాంగులకు రీఎరిఫికేషన్ సదరన్ సర్టిఫికేట్లు జరిగింది. గత అక్టోబర్ నుంచి ఈ యొక్క రీఎరిఫికేషన్ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు రీఎరిఫికేషన్ జరిగి ఎలిజిబుల్ అయిన వారందరికీ కూడా సదరన్ సర్టిఫికేట్లు భౌతికంగా ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఎవరికి కూడా భౌతికంగా సదరన్ సర్టిఫికేట్లు సచివాలయం ద్వారా విడుదల చేయటం లేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రీఎరిఫికేషన్లో చాలామంది 1,10,000 మంది రీఎరిఫికేషన్లో పెన్షన్లు కోల్పోయామని నోటీసులు అందుకున్నారు. ఇక్కడ మేము ఒక 100 మంది దాకా గ్యాదర్ చేసి వారి అందరూ కూడా రీఎరిఫికేషన్లో నోటీసులు అందుకొని మళ్ళీ రీఎరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ పెన్షన్ ఏనాటికి ఎప్పుడు పోతుందో తెలియని బాధల్లో వారు కుంగిపోతున్నారు. ఈరోజు పెన్షన్ వచ్చిందని ఆనందం ఉన్నా రేపు పెన్షన్ పోతుందనే బాధ కూడా వాళ్ళు ఉంది. మార్చి వరకు ప్రభుత్వం ఏదో విధంగా కొనసాగించిన ఏప్రిల్ నుంచి ఏం చేస్తుందో, నూతన బడ్జెట్లో ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా పాత సర్టిఫికేట్లని కంటిన్యూ చేసి వారి యొక్క పెన్షన్ నిలిపివేయకుండా కొనసాగించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని చాలా మేము ఖండిస్తున్నాం. చాలా కొత్త పెన్షన్లు కూడా 2 సంవత్సరాలు అయింది. ఒక్కడికి వికలాంగుడికి కొత్త పెన్షన్ ఇచ్చింది పేరు కూడా లేదు. కానీ మేము అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం. 6,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. కాబట్టి మేము చేసే సంక్షేమం అంతులేనిది అనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఒక్క వికలాంగుడికైనా కొత్త పెన్షన్ ఇచ్చే దాఖలాలు ఈ 2 సంవత్సరాలుగా లేవనేసి వాస్తవంగా తెలియజేస్తున్నాం. చాలా సమస్యలు 3 చక్రాల వాహనానికి అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ 3 చక్రాల వాహనానికి అప్లై చేసుకోమని చెప్తే ఏ సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని 3 చక్రాల బండికి అప్లై చేసుకోవాలో మాకు తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మాకు ఒక సరైన నిర్దేశకాలని ప్రవేశపెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడం సంస్థాగత నిర్మాణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఏఐసిసి అబ్జర్వర్ సునీల్ కొండాజీ అహ్రా, పీసీసీ అబ్జర్వర్ అమర్ జహే బేగ్లు తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వారు జగదాంబ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ అధ్యక్షులు నియామకాలు చేపట్టేందుకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు ఎన్నికై విషయం ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చన్నారు. బీజేపీ కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కేంద్రం ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్యకర్తలపై, ప్రజలపై ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం చేపట్టడం. అంటే
ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా చేయనటువంటి ధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా మొదలుపెట్టింది. ప్రజల నుండి అంటే ప్రజలకి పార్టీకి ఏదైనా దూరం ఉందేమో, కార్యకర్తలకి పార్టీకి ఏదైనా దూరం ఉందేమో, ఏదైతే గ్రామ స్థాయి నుంచి మండలం నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి ఉంటుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ఏమవుతుందంటే అది రాష్ట్ర స్థాయికి వచ్చి రాష్ట్ర స్థాయి నుంచి ఏదో నలుగురు నాయకులో లేదంటే నలుగురు కార్యకర్తలో ఎవరో ఒకరిని డిసైడ్ చేసి జిల్లా అధ్యక్షులతో బాధ్యతలు అప్పచెప్తుంటే ఆ నాయకుడు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో అనేది, లేదా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ పై వరకు వెళ్తుందో లేదో అనేది అది తెలుసుకోవాలి అని అంటే కార్యకర్తల నుంచి ఒక నాయకుడు రావాలి, కార్యకర్తలు ఎన్నుకున్న నాయకుడు రావాలి, కార్యకర్తల అభిష్టం మేరకు నాయకుడు ఉండాలి అని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సంస్థాగత పార్టీ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఇది అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి అవ్వడం జరిగింది. మన పక్క రాష్ట్రంలో కూడా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మన రాష్ట్రంలోని 25 జిల్లాలకి 25 మందిని ఏఐసిసి నుంచి పంపడం, అలాగే వారికి తోడుగా రాష్ట్రం నుంచి ముగ్గురిని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము 30వ తారీఖున విశాఖపట్నం రావడం జరిగింది. ఆ రోజున విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సభ్యులతో, అలాగనే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అలాగనే నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, ఇలా ఎవరు వచ్చినా కూడా వారందరితో మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా అధ్యక్షుడి ఎంపిక. ఆ ఎంపికకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్లు ఇవ్వడము, వాళ్ళు ఫిలప్ చేసి దాదాపుగా 21 మంది ఇక్కడ అభ్యర్థులు వారి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు మనోధైర్యం ఎక్కువ ఉంటుందని, వారు ఏ విషయంలోనూ తక్కువ కాదని ఎంఎస్ఎంఈ చైర్మన్ శివశంకర్ అభిప్రాయపడ్డారు. నగరంలోని కనపాక యూత్ హాస్టల్లో స్పందన దివ్యాంగుల సేవా సమాజం ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దివ్యాంగులు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనమేమన్నారు. నిర్వాహకుల్ని ఈ సందర్భంగా అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ, జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహన్ రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ అనేది ప్రజల కోసం, పేద ప్రజల కోసం నిర్మించడం జరిగిందండి. హాస్పిటల్ అనేది ఆ విధంగా ట్రీట్మెంట్ కూడా మేము నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తామండి. ఈ వేదిక అందరికీ ఒక పిలుపునిస్తున్నాండి. దివ్యాంగులు అనే వ్యక్తులు ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడితే నా హాస్పిటల్ నుంచి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకొచ్చాను. నాకు అవకాశం ఇచ్చిన తమ్ముడు సురేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమాజంలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. రెండవది సామాజిక బాధ్యత తీసుకోవడం. ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య మనం పెంచుకొని అన్ని రాజకీయాలతోనే ఏమవుతుంది, రాజకీయాలు కలుషితమైపోయాయి. సో అందరూ బాబ్జీ గారు కలుషితం అయిపోయి అంటారు, శివశంకర్ గారు అంటారు, ఆదాడ మోహన్ అంటారు. మరి అందరూ శాకాహారులే. టేబుల్ మీద ఉన్న చేపల పులుసు ఎవరు తినేశారు మిత్రమా? ఎవరు తినేశారు? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించారు. 1,00,000 కోట్లు ఉన్న అంబానీకి ఒకే ఓటు ఉంటుంది, కందివలస సురేష్కి ఒకే ఒక ఓటు ఉంటుంది. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగంలో అద్భుతమైనటువంటి. అప్పుడు ఆయన చెప్తారు, ఓటు అనే వజ్రాయుధాన్ని మీకు నేను ఇస్తున్నాను,
దీని ద్వారా మీ సమస్యలను పరిష్కరించే నాయకుడిని ఎన్నుకుంటారా, లేదా బానిసత్వంతో ఓటు అమ్ముకొని జీవితాంతం మీరు బాధలతో పెట్టుగా ఉంటారా, అది మీరే తెలుసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు. మనకి మందు మన చేతిలో ఉంది. ఓటు ద్వారా సమర్థమైనటువంటి సామాజిక స్పృహ బాధ్యత ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దివ్య ఔషధం మన చేతిలో ఉంది. కానీ మనం ఎవరి కోసమో చూస్తుంటాం. రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ చిత్రం ఈ నెల 12 విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ, మా మోగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చారు. ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశానని తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజ్ విజన్కు ధన్యవాదాలు తెలపాలని, ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. మోగ్లీ అనేది కేవలం సినిమా కాదు, యువత ఫీల్ అయ్యే కథ అని దీనికి ఒక ప్రేమ యుద్ధంగా పేర్కొన్నారు. హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ, విశాఖ తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశమని, మా మోగ్లీ ప్రమోషన్ ఇక్కడ మొదలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాలో తనది చెవుడు మూగ అమ్మాయి పాత్రని, మాటలు లేకపోయినా కళ్ళతోనే భావాలను పలికించాల్సి వచ్చింది. ఇది నాకు చాలా ఛాలెంజింగ్ రోల్ అని తెలిపారు. ఈ సమావేశంలో హాస్యనటుడు హర్ష కూడా పాల్గొన్నారు. దాంతో హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది. వైజాగ్లో మా ప్రమోషన్స్ మొదలెట్టడం అనేది, ఎందుకంటే మా సినిమా మేము పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము. ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారని మన అందరికీ తెలుసు. అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మోగ్లీ గాడి ప్రేమ యుద్ధం, వాడి ప్రేమలో ఒకరెవరో వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా దాటాడు అనే కథ. అండ్ ఇది మోగ్లీ గాడి ప్రేమ యుద్ధమే మాత్రమే కాదు, ఇది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా. సో మీరందరూ థియేటర్స్కి వచ్చేసి December 12th మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. మెసేజ్ అంటే మన ప్రేమ కోసం మనం యుద్ధం చేస్తున్నప్పుడు ప్రతి ఒడు హీరోనే. సో ఎవరి ప్రేమ కోసం వాళ్ళు నిలబడడం అనేదే ఒక మెసేజ్ అనుకుంటున్నాను. నేను పేషెంట్గా వెయిట్ చేశాను. అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. Mowgli is releasing on 12th of December at the theatres. We have made it with lots of love, lots of efforts. And my first film, so first are always special. I'm really excited and I really hope the audience really like the work that we have done. So thank you. స్థానిక గాంధీ బొమ్మ కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ, నియోజకవర్గం ఏర్పడి 74 సంవత్సరాలు అవుతున్న 9 మంది ఎమ్మెల్యేలు మారిన బొబ్బిలి పట్టణానికి ప్రభుత్వ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల రాలేదని, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో ఈ సమస్యపై పోరాటం చేస్తుంటే ఇప్పటి వరకు సమస్య తీరలేదని, కానీ ప్రస్తుత బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు, మనం ప్రేమగా పిలుచుకునే మన బొబ్బిలి యువరాజు బేబీ నాయన్ గారు స్పందించి విద్యార్థుల ప్రజా సమస్యలపై నిరంతరం మాట్లాడుతూ, గత రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వినతి సమర్పించి జూనియర్ కాలేజ్ తీసుకురావడానికి కృషి చేశారు. అలాగే ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసి ఈ సమస్యను మరలా తెలియజేసి పూర్తి స్థాయిలో రాబోయే విద్యా సంవత్సరం కల్లా తరగతులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల బొబ్బిలికి ఆవశ్యకతని ఆయన తెలియజేయడం జరిగింది. దీనికి బొబ్బిలి ప్రజలు మరియు విద్యార్థుల తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ నాయకులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అని ఈరోజు గాంధీ బొమ్మ కోడెల వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు హేమంత్, అనిల్, ప్రసాద్ మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు. బొడ్డవరంలో జిందాల్ కంపెనీ నిర్వాసితులు నిరసనలు దీక్షలు నిరాహార దీక్షలు 173వ రోజుకు చేరిన నేపథ్యంలో ఎమ్మెల్సీ రఘురాజు విలేకరులతో మాట్లాడారు.
జిందాల్ యాజమాన్యం మరియు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కంపెనీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రైతులను దారుణంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రఘురాజు మాట్లాడుతూ జిందాల్ కంపెనీ భూములు తీసుకున్న సమయంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ధ్వజమెత్తారు. 2025 జనవరిలోనే మరి కోర్టుకు వెళ్ళడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత కోర్టుకు వెళ్ళలేదు. అధికారులు అవనండి, ప్రభుత్వం అవనండి, జిందాల్ కంపెనీ అవనండి, ఇది గమనించండి. 2024 వరకు మీ అందరూ కూడా జిందాల్ కంపెనీలో షేర్ హోల్డర్స్. 2024లో ఎప్పుడైతే అతను బలవంతంగా వీళ్ళకి షేర్లు వేసారో ఆ తర్వాత వెంటనే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. విదిన్ 6 monthsలోనే కోర్టుకు వెళ్ళాం. 17 సంవత్సరాల తర్వాత అయితే మేము వెళ్ళలేదు. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరగాలి. న్యాయం కోసం మేము పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే గౌరవ జిల్లా మంత్రి గారు అయితే అవనండి, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే అవనండి, కలెక్టర్ గారు అయితే అవనండి, రేపు డిఆర్సీ మీటింగ్ కూడా ఉంది. మీటింగ్లో కూడా అడుగుతాం. రైతులు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. లేదా ప్రభుత్వం ఏదైతే కంపెనీ పెట్టి పెడతామని భూమి తీసుకున్నారో మరి కంపెనీ పెట్టలేదు కాబట్టి భూములు వెనక్కి తీసుకొని రైతులకి మనం అయితే కోరుతున్నాం. మరి మూడోది ఇంకా చెప్తున్నాం, ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టమనండి. ప్రజలకి మరి అండగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. మరి అది మానేసి ఒక కంపెనీ కోసం ప్రభుత్వం వెనకబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. రైతన్న మీకోసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. గిరిజన విద్యార్థుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి. కేఎల్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి జువల్ వారం వెల్లడి. పంట మార్పిడితోనే అధిక లాభాలు చేకూరుతాయి. రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సూచన. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.